సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గౌడ సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పాత జెండా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అందరి కొరకు ఆయన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టి మనం అందరి జీవితాలను మనను ముందుకు నడపడానికి సర్దార్ పాపన్నను మనం ముందుండి మనను జీవితాన్ని ఆయన జీవితమే మన దేశానికి అంకితం చేసిండు కాబట్టి ఆయన స్ఫూర్తితో మన అందరం కలిసికట్టుగా ఆయన స్ఫూర్తిని ముందడుగు వేసి మనం ముందుకు పోవాలని కూడా మీ అందరినీ కూడా నా యొక్క కోరిక. ఎందుకంటే సర్దార్ పాపన్న మనకు ఎన్నో విధాలు కూడా మనకు దేశానికి ఆయన సేవలు చేసి ఆయన జీవితమే అంకితం చేసింది కాబట్టి మనం అందరం ఆయన స్ఫూర్తితో మనం ముందుకుండి మీరు అందరూ కూడా అధికారికంగా కుల పెద్దలందరూ ఒక కులమే గౌడ సంఘం అని కాదు, మన కుల భేదాలు లేకుండా బడుగు వర్గాల అందరి కోరిక మేరకు మీరు అందరూ కూడా వచ్చిర్రు కాబట్టి మీ అందరు కూడా నా యొక్క జన్మదిన సర్దార్ పాపన్న జన్మదిన సందర్భంగా కూడా మీ అందరు కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియ. అన్ని కుల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తితోటి ముందుకు పోవాలి, మనందరం కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డుల ప్రతిష్టాపన చేయాలని గత ప్రభుత్వం కూడా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంత్యుత్సవాలను ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా నిర్వహించాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజుల్లోనే దొరగా పిలిపించుకోబడి గోల్కొండ కోట, భువనగిరి కోట అలాంటి కోటల్ని జయించి ఒక బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న సర్వాయి పాపన్న ఆశయ సాధనకి మనందరం ఇలాగే కలిసికట్టుగా ఉంటూ ఒకప్పుడు దొరల్లాగా బతికిన ఈ గౌడనలు మళ్ళీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లేలా ప్రతి గౌడు ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలి పార్టీలకు అతీతంగా అని కోరుకుంటూ సర్వాయి పాపన్న బహుజనుల కోసానికి చాలా కట్టుబడి తన రాజ్యాన్ని బహుజనులకు అంకితం చేసిండు కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని యువత కానీ గౌడ్లు కానీ బహుజనులు కానీ రాజ్యాధికారం మనం దక్కించుకోవాలి, దానికి యువత అందరూ ముందుండాలి. ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలో కానీ మా అంజనట్టు పట్టణాల్లో కానీ జిల్లాలే కాకుండా అన్ని విలేజ్లలో మండలాల్లో జరుపుకోవాలి. ఈ జన్మదినాన్ని గవర్నమెంట్ దీన్ని ప్రతి విలేజ్లో కానీ అన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మన కుల బాంధవుడు అని మనం ఒక్కలమే కాదు దళిత వర్గాలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి సహకరించి మన వెంట ఉండాలని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం. సబ్బండ వర్గాలకు కృషి చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు కాల్వ శ్రీరాంపూర్ గౌడ సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు హాజరై సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వచ్చే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వరకు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పెద్దపల్లిలో జరిగే బీసీ సదస్సుకు మండలంలోని బీసీ కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో చట్టసభల్లో
బీసీ కులగణనను చేయాలని, పెద్దపల్లిలో ఈ నెల 20న తలపెట్టిన బీసీ సదస్సు విజయవంతం చేయాలని మండల కేంద్రంలో బీసీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. బీసీ ఓట్లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు నేతలు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల కోసం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో జరిగే సమావేశానికి మండలంలోని అన్ని బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎలక్షన్లకు పోవాలని, రేపు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందుకు పోవాలంటే ఫస్ట్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రేపు పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేసి బీసీల అందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఐక్యవేదికగా బీసీలందరూ కూడా కొట్లాడి మనకున్న హక్కులు ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మనకున్న బీసీలకు ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే కల్పించారో దాన్ని పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించి మద్దతు ఇచ్చినట్లయితే రేపు ఎలక్షన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ఈ రిజర్వేషన్ చేసినట్లయితే రేపు బీసీలకు, బీసీ విద్యార్థులకు కావచ్చు, బీసీ నాయకులకు కావచ్చు అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కనుక బీసీ కులస్తులం ఈ తెలంగాణలో ఉన్నటువంటి 112 బీసీ కులాల తరపున బీసీల ఐక్య వేదికగా పెద్దపల్లి జిల్లాల ఎంబీ గార్డెన్ల బీసీ ఐక్య వేదిక తరపున సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశానికి సమస్త బీసీ బిడ్డలందరూ కూడా, ఉత్పత్తి కులాల వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రాతినిధ్యాన్ని మరి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంబీ గార్డెన్కు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మనకు బీసీ సంఘం నుంచి ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఇంకా రాజారాం గారు వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే అటువంటి మాటలు 4 ముచ్చట్లు మనం విని బీసీ కుల గణన రిజర్వేషన్ల కోసం పోరాటంలో మన వంతుగా మనం అందరం పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షుడు మేడి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వీరులను స్మరించుకోవడం రాబోయే తరాలకు ఇది మంచి శుభసూచకం. అలాగే గౌడ జాతి బ్రతికున్నన్ని రోజులు కూడా సర్వాయి పాపనను ఎవరు మర్చిపోరు. ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా జరుపుకోవడానికి ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు కూడా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో చేసుకుంటామని ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వీరగోని సదయ్య ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనెడి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు, ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఒక సెకండ్ మాట్లాడాయి. ఇప్పుడు అంచెలంచెలుగా ఏది ఈ ఆఫీసులు ఇచ్చింది, మీరు మీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని తీర్మానం కూడా ఇచ్చిందా? తీర్మానం పాతత్వానికి వ్యతిరేకంగా ఆనాడే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన వద్ద ఉన్నటువంటి ఏదైతే తల్లి సంపాదించినటువంటి కొన్ని డబ్బులతోటి కత్తులు కటారాలు సమకూర్చుకొని తన వద్ద ఏదైతే వివిధ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను మంగలి కానీ సాకలి కానీ దూదేకులు కానీ తర్వాత మాదిగ కానీ రకరకాలైనటువంటి వ్యక్తులను సైన్యంగా ఎంచుకొని ఆనాడే 12,000 మంది సైన్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కిలాషపూర్ కోటలు కానీ సర్వాయిపేట కోటలు కానీ తర్వాత సుమారు 12-13 కోటలను జయించి లాస్ట్ వరకు కూడా గోల్కొండ కోటను జయించినటువంటి తెలంగాణ వీరుడు ధీరుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు విజయరమణారావు గారు మా యొక్క పెగడపల్లి కుల సంఘానికి 5 లక్షల రూపాయలు ఏదైతే బిల్డింగ్ కొరకు ఇచ్చినటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ఆశయాలు నెరవేరుస్తూ ఉంటూ మా సంఘ గౌడ సోదరులు కూడా అందరూ ఒకే తాటి ఉండి ఏకీభవిస్తూ ఉండడం ఎప్పటికీ ఎల్లవేళలుగా జరపాలని కోరుకుంటూ అందరినీ ఏకం చేసి ఎన్నో పదవులు అధిరోహించి ఈ గౌడ సంఘానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కనుక మనం ఈరోజు ఆయనను కొనియాడుతాము. మొఘలు సామ్రాజ్యాన్ని ఊలగొట్టి బహుజనవాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చి గోల్కొండపై జెండా ఎగిరేసినటువంటి మహావీరుడు. అలాంటి మహనీయులను ఇప్పటికి కూడా ఇప్పటి తరానికి పరిచయం చేస్తూ వారికి నివాళులు అర్పించడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. అలాంటి వీరులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఈ తరానికి కూడా అందించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు సర్దార్ పాపన్న గారిని ఎల్లవేళలా వారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కిలాసాపూర్ గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. మీ అందరికీ పాత గతంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ సుపరిచితులు. మరి అప్పుడున్నటువంటి మొఘలు సామ్రాజ్యాన్ని ముట్టడించి అట్టుగడిపి మొత్తం దేశాన్ని పూర్తి స్థాయిలో యుద్ధంలో ముందాడి ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నందుకు పేరు పేరున మీ అందరికీ శుభాభినందనలు చెప్తా ఉన్నాను.